హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. ఈరోజు నేను చేయబోతున్న వంటకం తోటకూర మెంతిగుండ పులుసు. దీనికి కావలసిన పదార్థాలు: సన్నగా తరుక్కున్న తోటకూర 3 కట్టలు, చిన్న ఆనపకాయ ముక్క, చిన్న వంకాయ ముక్క, ఒక పచ్చిమిరపకాయ, వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, మెంతులు, పసుపు, ఎండుమిరపకాయలు, ఉప్పు, నూనె, చింతపండు, ఇంగువ, చిన్న బెల్లం ముక్క, వరిపిండి లేదా బియ్యం పిండి 2 స్పూన్లు. తయారు చేయు విధానం: ముందుగా పొయ్యి వెలిగించి ఈ తరుక్కున్న తోటకూర, ఆనపకాయ, వంకాయ ముక్కల్లో 1 గ్లాసుడు నీళ్లు పోసి పసుపు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికేలోపు కొంచెంగా నూనె వేసుకొని మెంతులు, ఆవాలు ఇలాగా వేయించుకోవాలి. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలని. ఇప్పుడు ఈ ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు వేయించుకున్న పోపుని మిక్సీలో కచ్చాపచ్చాగా ఆడుకోవాలి. ఆడుకున్న ఆ మిక్సీలోనే మనం పెట్టుకున్న ఈ వరిపిండిని కూడా యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఆ వరిపిండి బైండింగ్ పులుసుకి. మిక్సీలో వరిపిండి, మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు ఆడుకున్నాక వచ్చిన పౌడర్ ఇది. ఇప్పుడు ముందుగా చింతపండులో తీసుకున్న గుజ్జుని ఈ మిక్సీ జార్లో పోసుకుని పులుపు ఎవరికి ఎంత కావాలో, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ అయితే తక్కువ కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పులుపు, వరిపిండి అన్నీ ఆడుకున్న మిశ్రమాన్ని ఈ పులుసులో పోసుకోవాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న పులుసులోని ఉప్పు, బెల్లం యాడ్. ఇప్పుడు ఇందాకలా పెట్టుకున్న మూకుడులోనే కొంచెం నూనె ఉంది కదా, అందులో వెల్లుల్లి, ఇంగువ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న పులుసులోకి ఈ వెల్లుల్లిపాయలు, ఇంగువ మిశ్రమాన్ని చేర్చుకోవాలి. చేర్చి బాగా మరగనివ్వాలి. వేడివేడి తోటకూర పులుసు రెడీ అయిందండి. ఇది వేడి అన్నంలో నువ్వుల నూనె వేసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మెంతి వేసవికి చలవ మంచిది అంటారు. అందుకని చేసి చూడండి ఒకసారి.